ఓం శాంతి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం. మానస కార్యక్రమానికి సుస్వాగతం. ఈరోజు మనం మాట్లాడేటప్పుడు ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఎన్ని ఆందోళనలో, ఎన్ని బరువు బాధ్యతలో, నా మనస్సు ఎంత దిగులుగా బాధగా ఉంది అంటే ఆ దిగులుని బాధని నేను చెప్పలేకపోతున్నాను అని మనం వింటూ ఉంటాము, అంటూ ఉన్నాం కదా. అసలు ఈ దిగులుకి చింతకి కూడా మూల కారణము మన జీవితంలో మనం ఎదుర్కోలేనటువంటి సమస్యలే, బాధలే, కష్టాలే. అది అర్థమైంది. కానీ కొంతమంది ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఎదుర్కొని నిలబడతారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళ మానసిక ధైర్యాన్ని కోల్పోరు. కానీ కొంతమంది ఏ చిన్న సమస్య వచ్చినా కూడా ఎక్కువగా దిగులు పడుతూ ఆందోళన పడుతూ ఉంటారు. దానికోసం సైకాలజీ ఎలా చెప్తుంది అంటే, అసలు దిగులుకి చింతకి మూల కారణం ఏంటంటే, ఈరోజు టాకింగ్ అబౌట్ అవర్ ప్రాబ్లమ్ హ్యాస్ బికమ్ ఏ గ్రేట్ అడిక్షన్. ఎక్కువగా మన జీవితంలో వచ్చేటువంటి సమస్యల కోసం మనం మాట్లాడడము, ఆ సమస్యల కోసం డిస్కషన్ చేయటమే ఈరోజు ఒక అడిక్షన్ లాగా అయిపోయింది. అంటే ఎక్కువగా సమస్య కోసమే ఆలోచిస్తూ ఉన్నాం. అది 20% ఉందనుకోండి ఆ సమస్య, దానికోసమే మనం ఆలోచించడం వలన అది 40 పెరుగుతుంది. ఇంకా అందరితో డిస్కషన్ చేయడం వలన అది 50 అవుతుంది. ఇంకా ఎవరు మాట్లాడినా అదే మానసిక స్థితిలో, అదే స్టేట్ ఆఫ్ మైండ్లో, అదే స్టేట్ ఆఫ్ మూడ్లో ఉండడం వలన అది ఇంకా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి టాకింగ్ అబౌట్ అవర్ ప్రాబ్లమ్ హ్యాస్ బికమ్ గ్రేట్ అడిక్షన్. దిగులుకి చింతకి ఇది మూల కారణము. సమస్య లేనటువంటి వ్యక్తి లేరు, సమస్య లేనటువంటి ఇల్లు లేదు. మరి సమస్య వచ్చినప్పుడు మన మనస్సుని స్థిమితం చేసుకొని ధైర్యంగా ఎదుర్కొని నిలబడగలిగేటువంటి శక్తి సామర్థ్యము మనకి కావాలి. అలాగే అందరితోనూ మనం మన సమస్యలు షేర్ చేసుకున్నాం అనుకోండి, పాపం వాళ్ళకి ఎప్పుడు చూసినా కలిసి రాదు. ఎన్ని కష్టాలు, ఎన్ని అనారోగ్య సమస్యలు. పిల్లల్ని ఎంతో కష్టపడి ఎంతో సంపాదించి జాయిన్ చేశారు, కానీ పిల్లల యొక్క బ్రైట్ ఫ్యూచర్ ఫామ్ చేయలేకపోయారు. ఇలా ఎదుటి వ్యక్తి మన కోసం మాట్లాడినప్పుడు, డిస్కస్ చేసినప్పుడల్లా కూడా వాళ్ళ వైపు నుంచి నెగిటివ్ వైబ్రేషన్సే మనకు వస్తూ ఉంటాయి కదా, లేదా వీక్ వైబ్రేషన్సే వస్తూ ఉంటాయి కదా. కాబట్టి సమస్యని మనం ఎక్కువగా అందరితోనూ షేర్ చేసుకోవడం వలన వాళ్ళ యొక్క నెగటివ్ వైబ్రేషన్స్ అనండి, వీక్ వైబ్రేషన్స్ అనండి, మన మానసిక స్థితిని ఇంకా చాలా చాలా డల్ చేస్తాయి. మరి ఇంకొక రీజన్ వచ్చేసి, సమస్య కోసం నాకు ఆ అనారోగ్య సమస్య ఉంది. ఇప్పుడు ఉదాహరణ కోసం అందరికీ కూడా ఎస్బీహెచ్ అకౌంట్ అనేది కామన్ అయిపోయింది. ఎస్బీహెచ్ అకౌంట్ అంటే ఇక్కడ స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ కాదు. ఇక్కడ ఎస్బీహెచ్ అకౌంట్ అంటే ఈరోజు షుగర్ నార్మల్ అయిపోయింది, బీపీ నార్మల్ అయిపోయింది, హైపర్ టెన్షన్ నార్మల్ అయిపోయింది, హార్ట్ అటాక్స్ నార్మల్ అయిపోయింది. సో ఎందుకు ఇవన్నీ నార్మల్ అయిపోయాయి? మన ఆరోగ్యం మీద మనం శ్రద్ధ పెట్టకపోవడము, మన మనస్సులో ఉన్నటువంటి ఆందోళనలు, చింత, దిగులు యొక్క ప్రభావము శరీరం మీద పడడం వలన కూడా కావచ్చు. మరి ఈ అకౌంట్ని మనం తగ్గించుకోవాలి. ఈ ఎస్బీహెచ్ అకౌంట్ని తగ్గించుకొని మనం చాలా ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఇక్కడ సమస్యల్ని మనం షేర్ చేసుకోవచ్చు, కానీ ఎవరితో షేర్ చేసుకుంటే నా మనస్సు యొక్క భారం తగ్గిపోయి, ఎవరితో మాట్లాడితే ఆ సమస్యకి పరిష్కారం దొరికి, వాళ్ళు నిజంగా నాకు చాలా సపోర్టివ్గా ఉండి, నువ్వు ఎదుర్కొని ధైర్యంగా నిలబడగలవు, ఇదేమంత పెద్ద సమస్య ఏం కాదు అని ఎవరైతే మనల్ని మోటివేట్ చేసి ఇన్స్పిరేషన్ చేస్తారో అటువంటి వాళ్ళతో మనకి రిలేషన్ ఉండాలి, కనెక్షన్ ఉండాలి. అప్పుడు మనము ఆ సమస్య యొక్క ప్రభావం నుంచి బయటికి రాగలము. ఇక మూడవది వచ్చేసి సమస్య అని మన దృష్టికోణం అంతా సమస్య మీదే పెట్టామనుకోండి, మనస్సు యొక్క దృష్టి దేని మీద పెడితే దాని యొక్క బరువు పెరుగుతుంది. నాకు ఇన్ని అనారోగ్య సమస్యలు ఉన్నాయి, నాకు ఇన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, పిల్లలు ఎవ్వరూ చెప్పినట్టుగా వినట్లేదు, వీళ్ళ బాధ్యత నా తల మీద ఉంది, వీటన్నింటినీ నేను ఎలా చక్కబెట్టుకోవాలి,
ఎంత కష్టపడి పనిచేసినా కూడా కలిసి రావట్లేదు అని మనస్సులో మనం ఇదే సమస్య కోసం ఆలోచిస్తూ ఉన్నాం అనుకోండి, దాని యొక్క భారం పెరుగుతుంది. ఆ సమస్యని ఎదుర్కొని మనం ధైర్యంగా నిలబడలేము. కాబట్టి ఇక్కడ పరమాత్మ గీతాచార్యులు ఏం చెప్తున్నారు అనంటే, సమస్య మీద కాదు మీ దృష్టి సమాధానం వైపు, సమస్య మీద కాదు దృష్టి పరిష్కారం వైపు. ఇప్పుడు నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని మనం బాగా టెన్షన్ పడుతూ ఉంటే ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవ్వడమైనా గ్యారంటీ, లేదా అనుకున్నటువంటి మార్క్స్తో పాస్ అవ్వలేకపోవడమైనా గ్యారంటీ. ఇప్పుడు నాకు సిలబస్ ఉంది, నాకు బ్రైట్ ఫ్యూచర్ కావాలి, నేను చక్కగా ప్లానింగ్ చేసుకోవాలి, నేను ఎలాంటి డిస్ట్రాక్షన్స్కి గురి కాకూడదు అని మన దృష్టి కోణము లక్ష్యం మీద ఉన్నప్పుడు మనము చక్కగా వాటిని ఆన్సర్ చేయగలము. కాబట్టి సమస్య కాదు, మన దృష్టి కోణము పరిష్కారం వైపు ఉండాలి, కారణం కాదు, మన దృష్టి కోణం నివారణ వైపు ఉండాలి. అప్పుడే మనం వీటిని దాని యొక్క ప్రభావం నుంచి బయటపడగలం. ఇదే కదా మనకి మహాభారత యుద్ధం జరిగేటప్పుడు అర్జునుడి మనస్సంతా కూడా ఎంత కన్ఫ్యూజన్తో ఉంటుంది, ఎంత ఆందోళనతో ఉంటుంది. నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళని, నాకు ఆత్మీయులైనటువంటి వాళ్ళని, నాకు విద్య నేర్పించినటువంటి గురువర్యులని, వీళ్ళందరినీ నేను చంపాలా అనేటువంటి ఒక కన్ఫ్యూజన్ అనండి, ఒక సందిగ్ధ అవస్థ అనండి. అర్జునుడు మొత్తం పూర్తిగా కొలాప్స్ అయి ఉన్నారు కదా. సో అటువంటి పరిస్థితుల్లో పరమాత్మ ఆయనకి తెలియచేసింది ఏంటి? జ్ఞానము. ఏ జ్ఞానము వింటే ఆ సమస్యల యొక్క ఆందోళన యొక్క విషయ సైకిల్ నుంచి మనము బయటపడి ఎదుర్కొని నిలబడగలమో, మనలో ఉన్నటువంటి మనోశక్తిని మనం అవేకెన్ చేయగలమో, అటువంటి గీతా జ్ఞానాన్ని వినిపించడం వలన లో ఫ్రీక్వెన్సీ స్టేట్ ఆఫ్ మైండ్ నుంచి హై ఫ్రీక్వెన్సీకి మనసు మారిపోయింది. నెగటివ్ మోడ్ నుంచి మనసు పాజిటివ్ మోడ్కి మారిపోయింది. అలాగే అర్జునుడి యొక్క మనస్సు కానీ, అర్జునుడి యొక్క జీవితంలో కానీ నిశ్చింత కనిపిస్తుంది, నిర్భయత్వం కనిపిస్తుంది. ఎందుకు నిశ్చింత కనిపిస్తుంది, ఎందుకు నిర్భయత్వం కనిపిస్తుంది అనంటే, ఏ సమస్య వచ్చినా నేను దీనికి పరిష్కారం చేయగలను, ఎందుకంటే నా పక్కన స్వయం పరమాత్ముడు, స్వయం గీతాచార్యులు నాకు తోడుగా ఉన్నారు, సాటిగా ఉన్నారు అనేటువంటి ఒక నిశ్చింత, ఒక నిర్భయత్వము మనము అర్జునుడి యొక్క జీవితంలో స్పష్టంగా చూసాము. ఈరోజు కూడా మనం దిగులు పడడానికి కారణం ఏంటి? సమస్య కోసం ఆలోచించడం. ఈ సమస్య నుంచి నేను ఎలా బయటపడాలి అని మనం ఎప్పుడైతే దృష్టికోణం మార్చుకుంటామో, మన మనస్సు యొక్క యాంగిల్ని మార్చుకుంటామో, దిగులు చింత తగ్గుతుంది. ఎందుకంటే దిగులు చింతతో ఏమవుతుంది? ఎక్కువగా దిగులు పడటం వలన, చింతపడడం వలన, బాధపడడం వలన మనలో ఉన్న శక్తిని మనం కోల్పోతాం. అలాగే మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది, అలాగే మన ఇమ్యూనిటీ సిస్టమ్ దెబ్బతింటుంది, అలాగే మైండ్లో అదే రిపీటెడ్ నెగటివ్ థింకింగ్ అనేది ఫామ్ అవుతుంది. దానివలన ఓవర్ థింకింగ్ అవుతుంది, దానివలన ఇంకా అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇలా జరగడం వలన మనసు కొలాప్స్ అయిపోతూ ఉంటుంది. మరి ఇటువంటి సమయంలో, ఇటువంటి ఆందోళన మానసిక స్థితి ఉన్నటువంటి సమయం లోపల మన మనస్సుని మనమే స్థిమితపరచుకోవాలి, మన మనస్సుని మనమే సమాధానపరచుకోవాలి, మనమే స్ట్రాంగ్గా నిలబడాలి. మనము పవర్ హౌస్గా అయితే మన చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఈరోజు అందుకే కదా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము, చిన్న చిన్న సమస్యలకి ఎదుర్కోలేక, పరిష్కారం చేసుకోలేక, సహనం లేక సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళేటువంటి సంఘటనలన్నింటినీ మనం చూస్తూ ఉన్నాం కదా. చిన్న సమస్యే పెద్దదానికి దారితీస్తుంది. కాబట్టి ఇది ఫస్ట్ రీజన్. ఆ తర్వాత సెకండ్ వచ్చేసి, దిగులు చింత ఉన్నప్పుడు దాని నుంచి మనం ఎలా బయటపడాలి అనంటే, ఏది కూడా ఈ జీవితంలో శాశ్వతం కాదు. ఈ సమస్య కూడా వెళ్ళిపోతుంది, ఈ సమస్యకు కూడా సమాధానం ఉంది, ఈ సమస్యకి కూడా పరిష్కారం ఉంది. అనారోగ్య సమస్య, షుగర్ బీపీ అని బాధపడటం కంటే, నా షుగర్ నార్మల్ ఉంది, నా బీపీ నార్మల్ ఉంది, ఏం జరిగినా మంచికే, ఇప్పుడు నేను నా ఆరోగ్య విధానాన్ని మార్చుకుంటాను,
నా హెల్దీ లైఫ్ స్టైల్ని తయారు చేసుకుంటాను, మంచి ఫుడ్ తీసుకుంటాను, డైట్ చేస్తాను, ఎక్సర్సైజెస్ చేస్తాను, వాకింగ్ చేస్తాను, మెడిటేషన్ చేస్తాను, ధ్యానం చేస్తాను, అందరితో పంచుకుంటాను, సత్సంగానికి వెళ్తాను. ఇలా మనం ఆలోచించగలిగినట్లయితే ఆ సమస్య నుంచి బయటపడగలము. అది కంపల్సరీగా తప్పకుండా నార్మల్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు సైన్స్ అండ్ సైకాలజీ కూడా ప్రూవ్ చేసి చెప్తుంది, టెన్షన్ అండ్ స్ట్రెస్ అనేది దేనికైనా సరే రూట్ కాజ్ అనారోగ్య సమస్యలు పెరగడానికి. సో మరి ఈ సమస్య వెళ్ళిపోతుంది, ఈ సమస్యకి పరిష్కారం ఉంది అని మనం ఎప్పుడైతే ఈ దృష్టికోణంతో చూస్తామో అప్పుడు మనము దాని ప్రభావం నుంచి బయటపడగలం. ఆ తర్వాత సైకాలజీ యొక్క ఇంకొక రూల్ ఏంటి అంటే జర్నలింగ్. అవే ఎంత షేర్ చేసుకున్నా అవే మన మనస్సులో బాధపడుతూ ఉన్నాం అనుకోండి. ఎవరైనా అనుకోకుండా మనల్ని మోసం చేసినా, వ్యాపారంలో నష్టం వచ్చినా, మనం కష్టపడినా, ఇంకేదైనా ఎదుర్కోవలసి వచ్చినా అదే ఆలోచనలు కంటిన్యూషన్గా వస్తూ ఉన్నాయి. దానివల్ల నెగిటివ్ థింకింగ్ పెరిగిపోతుంది, ఓవర్ థింకింగ్ పెరిగిపోతుంది. అప్పుడు ఏంటంటే జర్నలింగ్ మీన్స్ ఏదైతే మనము పేపర్ మీద రాస్తామో అప్పుడు మన భయాలు, మన ఆందోళనలు తగ్గుతాయి. సో ఒక్కొక్క సమస్య రాయడం, దీనికి పరిష్కారం ఉంది, దీన్ని నేను సాల్వ్ చేయగలను, ఏం జరిగినా అంతా మంచికే, భగవంతుడు నాకు సదా తోడుగా ఉన్నారు, జ్ఞాని యోగాల బలంతో నేను దీన్ని క్రాస్ చేసి అధిగమించి ముందుకు వెళ్ళగలను. తర్వాత ఇంకా మనం దేని కారణంగా భయపడుతూ ఉన్నాం? కొంతమంది ఏంటి, వాళ్ళ యొక్క మనోస్థితి అనుసారమో, కండిషనింగ్ ఆఫ్ ద మైండ్ అనుసారమో, అది చిన్నదే కానీ దానికోసం ఎక్కువ ఆలోచిస్తారు. ఎక్కువ ఆలోచించి గోరంత దాన్ని కొండంత చేస్తారు, కొండంత దాన్ని పర్వతం అంత చేస్తారు, భూతద్దంలో చూస్తారు. ఇక ఎవరు వచ్చినా అదే డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ మనం జర్నలింగ్లో రాయాలి కాదు, ఎంత పెద్దదైనా సరే చిన్నది చేసుకోవాలి. ఇది ప్రాక్టీస్, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రాక్టీస్. అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాసంతో ఏదైనా సాధ్యం అన్నమాట. సో ఎప్పుడైతే మన మనస్సులో ఉన్నటువంటి రకరకాల భయాలని, రకరకాల ఆందోళనలని మనం లిస్ట్ అవుట్ చేస్తామో అప్పుడు మన మైండ్, మన బ్రెయిన్ రెండు యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి పరిష్కారం అనేది దొరుకుతుంది. పరిష్కారం వైపుకి మన మనస్సుని మనం తీసుకొని వెళ్ళగలము. కాబట్టి ఎప్పుడైతే మన మనస్సు బాగుండాలి, మనం చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఈ దిగులు చింత నుండి బయటపడాలి అనుకున్నప్పుడు ఇటువంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఇక చింత, మనం చాలాసార్లు అంటూ ఉంటాం కదా, నా దగ్గర నేను ఎంత వర్రీ అవుతున్నాను, ఇప్పుడు నువ్వు టైంకి రాలేదు, టైంకి ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు, నేను వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి, నేను ఎంత వర్రీ అవుతున్నాను. కొన్ని సంవత్సరాల క్రితం ఎవరి జీవితంలోనూ ఈ స్ట్రెస్ లేదు, ఈ టెన్షన్ లేదు, ఈ యాంగ్జైటీ లేదు, ఈ వర్రీ లేదు. కానీ ఈరోజు చిన్న చిన్న వాటికే బాధపడిపోతూ ఉన్నాం కదా. బాధ, వర్రీ, చింత అనుకుంటూ ఉంటే ఆ వర్రీ ఇంకా పెరుగుతుంది. ఇక్కడ సైన్స్ ఏం చెప్తుంది అంటే వర్రీ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ఇమాజినేషన్ ఆఫ్ యువర్ మైండ్. నీ మనస్సు కూర్చొని ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో, ఏమవుతుందో అని ఎక్కువగా ఓవర్ థింకింగ్ చేసి బాధపడుతూ ఉంది. కాబట్టి ఇక్కడ వర్రీ కాదు. వర్రీ చేయడం వలన, బాధపడడం వలన మన మానసిక శక్తి తగ్గిపోతుంది, మనం చక్కగా ఆలోచించలేము. వర్రీ కాదు, కేర్, కన్సర్న్. వర్రీ ప్లేస్లో కేర్, కన్సర్న్. కేర్ చేసుకుంటాం. నా ఆరోగ్యం కోసం నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను, దృష్టి పెడతాను. పిల్లల భవిష్యత్తు కోసం నేను కేర్ తీసుకుంటాను, దృష్టి పెడతాను. నా మనసు యొక్క ఆందోళనలు తగ్గించుకోవడం కోసం నేను కేర్ తీసుకుంటాను, దృష్టి పెడతాను. సో వర్రీ నుంచి కేర్. ఎప్పుడైతే మనం కేర్ తీసుకుంటామో, కన్సర్న్ అనే వర్డ్స్ యూజ్ చేస్తామో మైండ్ కూడా చాలా రిలాక్స్ అయిపోతుంది. మైండ్ ఎప్పుడైతే రిలాక్స్ అయిపోతుందో ఆటోమేటిక్గానే మంచి చక్కటి పాజిటివ్ కెమికల్స్ అనేవి బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతాయి. కాబట్టి వర్రీ కాదు, కేర్, కన్సర్న్ అనేది మనకి చాలా అవసరం. సో ఈ విధంగా మనము దిగులుని, చింతని తగ్గించుకోవచ్చు. మరి శ్రీమద్ భగవద్గీతలో పరమాత్మ ఈ దిగులు, చింత నుంచి ఎలా బయటపడాలి, దానికోసం ఎటువంటి ఉపాయము, యుక్తి, స్ట్రాటజీ చెప్తున్నారు అని అంటే
యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనుంజయ సిద్ధసిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగస్థః కురు కర్మాణి, మనం కర్మక్షేత్రంలో ఉన్నాం. కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేము. శ్వాస పీల్చడం కూడా కర్మయే కదా. మరి యోగస్థః కురు కర్మాణి, ఏ కర్మ చేసినా కూడా యోగయుక్త స్థితిలో ఉండి చెయ్యి. ఇక్కడ యోగము అంటే ఒకటి బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్, ఇంకొకటి యోగము అంటే నేనెవరో తెలుసుకొని, నా స్వరూపం ఏంటో తెలుసుకొని, నా శక్తి, నా పొటెన్షియల్, నా కెపాసిటీ ఏంటో తెలుసుకొని ఆ స్వరూపంలో, ఆ స్థితిలో, ఆ నిశ్చలత్వంలో, ఆ నిర్భయత్వంలో, ఆ ఆనంద స్వరూపంలో ఉండి సమస్య నుంచి డిటాచ్ అయిపోయి, సమస్యని నేను సెపరేట్, నేను సమస్య కాదు, సమస్య వేరు, నేను వేరు అని డిటాచ్ అయిపోయి, సెపరేట్ అయిపోయి చేసి చూడటము యోగస్థః కురు కర్మాణి. సో ఏ కర్మ చేస్తున్నా కూడా సర్వశక్తివంతుడు, సర్వసమర్థు పరమాత్మ నాకు సాటిగా తోడుగా ఉన్నారు అనేటువంటి భావనతో నువ్వు కర్మ చెయ్యి. సంగం త్యక్త్వా ధనుంజయ అంటే మనలో చాలా శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. ఏ కర్మ చేసే ముందైనా సరే కర్మ ఫలితం పైన దృష్టి పెట్టకుండా దాని మీద ఆసక్తి కొంచెం తగ్గించుకొని కర్మ మీదే ఫోకస్ చేయి. మమకారం తగ్గించుకొని కర్మ మీదే ఫోకస్ చేయి. ఎప్పుడైతే మనం కర్మ మీదే కంప్లీట్గా ఫోకస్ పెట్టి చేస్తామో మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మన ఏకాగ్రత లెవెల్స్ పెరుగుతాయి, అటెన్షన్ పెరుగుతుంది. దాన్ని మనం చక్కగా సంభాళించగలము, నిభాయించగలము, ఒక స్కిల్తో మనం చేయగలము. అందుకే కదా వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు మన శాస్త్రం లోపల. వర్క్ ఈజ్ వర్షిప్ ఎలా అవుతుంది? పరమాత్మ స్మృతిలో, ఈశ్వరుని స్మృతిలో చేసినప్పుడు అది వర్క్ ఈజ్ వర్షిప్ అవుతుంది. సిద్ధసిద్ధ్యా సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. లాభం వచ్చినా నష్టం వచ్చినా సమాన స్థితిలో చూడగలిగేటువంటి స్థితి కావాలి. నష్టం వచ్చింది, దీన్ని నేను భరిస్తాను, దీన్ని నేను ఎదుర్కొంటాను, నెక్స్ట్ మళ్ళీ నేను దృష్టి పెడతాను, లాభం వైపుకి నా వ్యాపారాన్ని తీసుకొని వెళ్తాను. అలాగే ఇక్కడ సిద్ధి, మంచి చక్కటి ఫలితం పొందాలి అని అంటే మన దృష్టి, మన బుద్ధి దివ్యంగా పనిచేయాలి, మన నిర్ణయాలు చక్కగా ఉండాలి. మనం చేసే ప్రతి పని మనం తీసుకునేటువంటి నిర్ణయం బట్టి ఉంటుంది కదా. మనం ఎంత చక్కటి నిర్ణయాత్మకమైనటువంటి దివ్య బుద్ధిని కలిగి ఉంటామో అంత సిద్ధిని, అంత ఫలితాన్ని, అంత ప్రాప్తిని పొందగలము. సమత్వం యోగ ఉచ్యతే. సమబుద్ధి, సమత్వ బుద్ధి కలిగి ఉండటము అదే జయము అపజయము, లాభము నష్టము, సుఖము దుఃఖము, నింద స్తుతి, గౌరవము అగౌరవము, శుభము అశుభము, సహయోగము అసహయోగము, వీటన్నింటినీ కూడా సమానంగా చూడగలిగేటువంటి స్థితి మనకి పరమాత్మ ఇస్తారు. అది మనకి ప్రాక్టీస్తోనే వస్తుంది. అది భగవంతుని సాన్నిధ్యంతోనో, భగవంతుని యొక్క శక్తితోనో మాత్రమే ఆ దృష్టికోణం మనలో కలుగుతుంది కదా. కాబట్టి సమత్వం యోగ ఉచ్యతే. వీటన్నింటినీ సమాన బుద్ధితో చూడగలిగేటువంటి ఆ దృష్టికోణాన్ని మళ్ళీ తిరిగి మన జీవితాన్ని లాభం వైపుకి, మళ్ళీ తిరిగి మన జీవితాన్ని సుఖం వైపుకి, మళ్ళీ తిరిగి మన జీవితాన్ని శుభం వైపుకి, మళ్ళీ తిరిగి మన జీవితాన్ని సహయోగం, మంచి సహయోగం అందించి ఆ జీవితాన్ని యోగయుక్తంగా శ్రేష్టంగా చేయడానికి పరమాత్మ తోడుగా ఉన్నారు అనేటువంటి భావన ఈ యోగము ద్వారా మాత్రమే కలుగుతుంది. కావున యోగస్థః కురు కర్మాణి. కానీ పరమాత్మ చెప్తున్నారు అనంటే ఆ జ్ఞానంతో పాటు అది చేయడానికి కావలసిన శక్తిని ఆయన ఇస్తారు. పరమాత్మ చెప్తున్నారు, పవిత్రత సాగర్లు చెప్తున్నారు అంటే అది నిజంగా వేదం, అదొక ఉపనిషత్. దాన్ని మనం పాటించడం వలన, ఆ శ్రీమతం అనుసారం నడవడం వలన మన జీవితం ఎంతో ఉన్నతోన్నతంగా ఉంటుంది. అలాగే చేస్తేనే కదా అనుభవం కలుగుతుంది. చెయ్యకుండా అనుభవం ఎలా వస్తుంది కదా. సో ఎప్పుడైతే మనం ఇలా ఆలోచిస్తామో అప్పుడు వీటన్నింటి నుంచి మనం బయటపడగలము. అలాగే దిగులు, చింత నుంచి మనం బయటపడాలి అని అంటే కంపల్సరీగా మనకి మన జీవితంలో ఒక చక్కటి అలవాటుని మనం తయారు చేసుకోవాలి.
దాన్నే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ప్రతి చిన్నదానికి మనం హార్ట్ బ్రేక్ అవ్వకుండా ఉండాలి, ఆందోళన లేకుండా ఉండాలి అంటే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావము ఉండాలి. ఏంటి ఆ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావము? మనసు ఎప్పుడూ కూడా ఏదైతే లేదో దాని వైపే దృష్టి పెడుతుంది, ఉన్న దాని మీద దృష్టి పెట్టదు. నిజంగా నా జీవితంలో నాకు ఎంత సంతోషం ఉంది, నేను ఎన్ని సక్సెస్, ఎన్ని విజయాలు నా జీవితంలో నేను నమోదు చేసుకున్నాను, నిజంగా భగవంతుడు నాకు ఇంత చక్కటి బుద్ధిని ఇచ్చాడు, ఇంత విలువైన జీవితాన్ని ఇచ్చాడు, ఇంత చక్కటి శరీరాన్ని ఇచ్చాడు, చక్కగా సంకల్ప బలం కలిగినటువంటి దేన్నైనా చేయగలిగినటువంటి మనస్సుని ఇచ్చాడు, చక్కటి పరివారాన్ని ఇచ్చాడు, ఎన్నో రిసోర్సెస్ని ఇచ్చారు, నా దగ్గర సమయం కూడా ఎంతో ఉంది, ఎన్నో టాలెంట్స్ ఉన్నాయి అని ఎప్పుడైతే ఈశ్వరునితో మనం కృతజ్ఞత కలిగి ఉంటామో ఆయన ఏ చిన్నది చేసినా కూడా మనం ఎంతో ఆనందానికి గురి అయిపోతాం. తద్వారా ఈ చింత, దిగులు, బాధ తొలగిపోతుంది. ఎందుకంటే సైన్స్ ప్రూవ్ చేసి చెప్తుంది, ఎవరైతే వాళ్ళ జీవితంలో గ్రాటిట్యూడ్ని కలిగి ఉంటారో, కృతజ్ఞత భావాన్ని కలిగి ఉంటారో, ఎప్పుడైతే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి మంచి వాటి వైపు దృష్టి పెడతారో అప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. మరి ఇంకా ఈ దిగులు, చింత నుంచి బాధపడటం కోసము అన్నింటికి అందరికీ సదా తోడుగా ఉండేవారు, పిలిస్తే పలికేటువంటి దైవం అనండి, మనందరికీ కూడా తల్లి, తండ్రి, టీచర్, సద్గురు, ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, మీరు ఏ పేరుతైనా పిలవండి, అందరికీ కూడా తండ్రి అయినటువంటి రచయిత ఉన్నారు కదా, అదే పరమాత్మ. గీతాచార్యులు ఏం చెప్తారు అనంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, అహం త్వా సర్వ పాపోభ్యః మోక్షయిష్యామి మా శుచః. ఇక్కడ సర్వధర్మాన్ పరిత్యజ్య, నీ బాధని, నీ దిగులుని, నీ చింతని, నేను ఫలానా, నేను ఇది చేయలేకపోతున్నాను, నేను అది చేయలేకపోతున్నాను, నాకు ఇన్ని సమస్యలు ఉన్నాయి, నాకు ఇంత దిగులు ఉంది, నాకెవరు హెల్ప్ చేసేవాళ్ళు లేరు, నాకెవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు. పుట్ ద ఫుల్ స్టాప్ ఫర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. వీటన్నింటి కోసం ఫస్ట్ ఫుల్ స్టాప్. మైండ్లో క్వశ్చన్ మార్క్ ఉండద్దు. క్వశ్చన్ మార్క్ ఉంటే మనం ప్రశ్న చిత్తంగానే ఉండిపోతాం, ప్రసన్న చిత్తంగా ఉండం. సో కాబట్టి వీటన్నింటికి ఫస్ట్ పుట్ ద ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్ వద్దు, ఫుల్ స్టాప్. సో సర్వధర్మాన్ పరిత్యజ్య, వీటన్నింటినీ, ఈ దైహిక ధర్మాలన్నింటినీ వదిలిపెట్టి మామేకం శరణం వ్రజ, ఒక్కసారి నీ మనస్సులో, నీ హృదయంలో, నీ కాన్షియస్నెస్లో, ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్, నీ దిల్లో భగవంతుణ్ణి చూడు. సర్వశక్తివాన్, సమర్థవాన్ అయినటువంటి, ఆరోగ్య ప్రదాత అయినటువంటి, ఆనంద ప్రదాత అయినటువంటి నన్ను చూడు, నన్ను ఆశ్రయించు, నా యందు బుద్ధిని పెట్టు, నీ మనోస్థితిని ప్రశాంతంగా స్థిమితం చేసుకో అని ఆయనే చెప్తున్నారు, తండ్రి హామీ ఇస్తున్నారు. ఇది అర్జునుడు చేసి చూపించాడు, అందుకనే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? అహం త్వా సర్వ పాపభ్యః, అన్ని రకాల పాపాల నుంచి మనం విముక్తి అవుతాం. ఇక భగవంతుని సాన్నిధ్యంలో ఉన్నప్పుడు, భగవంతుని యొక్క స్మృతిలో ఉన్నప్పుడు, భగవంతుని యొక్క సాంగత్యంలో మన మనస్సు ఉన్నప్పుడు మన ద్వారా ఇక ఏ పాపకర్మలు, వికర్మలు జరగవు కదా. మోక్షయిష్యామి మా శుచః అంటే ఇక్కడ ఫస్ట్ మనము దుఃఖం నుంచి, అశాంతి నుంచి ముక్తి పొందుతాం. బాధల నుంచి, చింతల నుంచి ఎలా బయటకి రావాలో మనకి మార్గం దొరుకుతుంది. సో ఇటువంటివన్నీ మనం చేయగలం. సో ఈ విధంగా పరమాత్మ మనకి హామీ ఇస్తున్నారు. మరి పరమాత్మ అష్యూరెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మనం ఫాలో చేస్తే అన్ని రకాల సమస్యల నుంచి, దిగులు, చింత నుంచి మనం బయటపడగలము. మరొక చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.